వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో నిష్పత్తికి సంబంధించి తరువాయి భాగం చర్చించుకుందాం. ఇదివరకే మనము నిష్పత్తి అనగానేమి, నిష్పత్తికి ప్రమాణాలు అసలు ఉంటాయా ఉండవా, అదేవిధంగా నిష్పత్తిని బేస్ చేసుకుని వస్తున్నటువంటి సమస్య ఏంటి, ఇవన్నీ కూడా మనము పార్ట్ 1 లో డిస్కస్ చేసుకున్నాం. అలాగే పార్ట్ 2 లో మనము 6వ తరగతిలో ఉన్నటువంటి ఉదాహరణ సమస్య అన్ని కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దానికి కంటిన్యూషన్ గా ఉన్నటువంటి సమస్యని కూడా మనము డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఫినిష్ అయిన తర్వాత ఇవే ఎగ్జాంపుల్స్ ని బేస్ చేసుకుని మరికొన్ని సమస్య మీకు టెక్స్ట్ బుక్ లో లేని కూడా మనం డిస్కస్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది మీకు. ఇక్కడ 5,600 రూపాయలను 3:4 నిష్పత్తిలో ఇద్దరు వ్యక్తులకు పంచండి అని చెప్పి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. వీటిని బేస్ చేసుకుని నెంబర్స్ ని చేంజ్ చేసి కొద్దిగా డిఫరెంట్ గా కొన్ని మోడల్స్ మనం ప్రాక్టీస్ చేసుకుందాం, నేర్చుకుందాం. ఎందుకంటే కేవలం టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయని మాత్రము మనకి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు మ్యాథ్స్ పరంగా అయితే. సో మనం ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే 6.1 ఎక్సర్సైజ్ ముందు ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ అన్ని మనం డిస్కస్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించి అదర్ మోడల్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుందాం. రైట్. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చారంటే మనకి 5:8 మరియు 2:9 సరిపోల్చండి అన్నాడు. సరిపోల్చడం అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ టు, ఏదో ఒకటి పెట్టండి. ఏది పెద్దది, ఒక రకంగా సరిపోల్చండి అన్నప్పుడు ఏ నిష్పత్తి పెద్దది అన్నది మనము చూసుకోవాలి. ఎలా చేయాలి సార్? వెరీ ఈజీ అండి. యాక్చువల్ గా మనకి ఏమి ఇచ్చాడు? 5:8 ఇచ్చాడు. 5:8 మనం ఏం రాసుకోవచ్చు? 5/8 రాసుకోవచ్చు. అంతే కదా. A/B ఈజ్ ఈక్వల్ టు A/B అంటాం మనం. అలాగే 2:9 ఏం రాసుకోవచ్చు? 2/9 రాసుకోవచ్చు. 5:8 ని 5/8 అన్నాం, 2:9 ని 2/9 అన్నాం. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పెద్దదో మనం ఈజీగా చెప్పొచ్చు. వెరీ ఈజీ అండి. చూడండి, ఇక్కడ 9 ఉంది కదా, 9 తో దీనికి ఇంటూ చేస్తాం మనం ఈ ఫ్రాక్షన్ కి. అలాగే 8 ఉంది కదా, 8 తో మనం ఈ ఫ్రాక్షన్ కి ఇంటూ చేస్తాం. వెరీ సింపుల్ షార్ట్ కట్. అంటే ఇక్కడ 9 తో ఇంటూ చేస్తున్నప్పుడు మనం లవానికి చేయాలి, హారానికి చేయాలి. అంటే 5 9లు, 8 9లు, 2 8లు, 9 8లు. కాన్సెప్ట్ క్లియర్ అంటే ఈ భిన్నంలో ఉన్నటువంటి హారంతో ఈ భిన్నానికి చేస్తాము, ఈ భిన్నంలో ఉన్నటువంటి హారంతో ఈ భిన్నానికి మనం చేస్తాం. ఇప్పుడు 5 9 45, 8 9 72, 2 8 16, 9 8 72. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఈ రెండు కూడా మనకి ఎప్పుడైతే మనకి హారాలు సమానంగా వచ్చేసాయో అప్పుడు లవాలలో ఏదైతే పెద్ద ఉంది, ఇక్కడ 48 పెద్దది, 45 పెద్ద కాబట్టి మనకి పెద్ద ఏమవుతుందంటే 45/72. 45/72 అంటే ఎవరు? 5/8. 5/8 అంటే ఎవరండి? 5:8. కాబట్టి ఇక్కడ పెద్దది ఎవరవుతుందండి? పెద్ద నిష్పత్తి ఏదవుతుంది? 5:8. మీరు ఎటువంటి క్రాసాగా కూడా కట్టన అవసరం లేదు, డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఎలాంటిది ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ నేను తీసుకున్నట్లయితే 5:4 9:8 ఇచ్చారు. 5:4 ఏ రాసుకోవచ్చు? 5/4 రాసుకోవచ్చు. 9:8 ఏ రాసుకోవచ్చు? 9/8 రాసుకోవచ్చు. ఏం చెప్పాను నేను? 8 తో ఫస్ట్ ఇంటూ చేసుకుంటాం మనం. ఏమవుతుంది? 8 5 40, 8 4 32. నెక్స్ట్ మనం 4 తో ఇంటూ చేసుకుంటాం ఈ భిన్నానికి. 4 9 36, 4 8 32. ఏదండి పెద్దది? 40 కదా పెద్దది. అంటే ఫస్ట్ పెద్దది అంటే ఏమవుతుంది? 5:4 అనేది పెద్దది అవుతుంది. కాన్సెప్ట్ క్లియర్. ఇలా ఈ సమస్యలన్నీ కూడా మనం చేసేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. సరే, మనకి టైం మేనేజ్మెంట్ కూడా మనకు రావాలి. ఎంత స్పీడ్ గా క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎగ్జామ్ పర్పస్ లో మనకి అంత టైం అనేది మనకు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా సింపుల్ గా మీరు జనరల్ ఏం చేస్తాము? 4 కి 8 కి 4 కి 8 కి కాసా కట్టి మనం సమస్య చేస్తాం. అంత అవసరం లేకుండా ఈజీగా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ సమ్ చూద్దాం. 12:14 అంటే 12/14 రాసుకోవచ్చు. 16:18 16/18 రాసుకోవచ్చు. ఇదేంటి సార్ చాలా పెద్దగా ఉంది కదా, ఇటువంటి నెంబర్స్ వల్ల టైం టేకింగ్ అయిపోతుంది. 18తో ఇంటూ చేయాలి, 14తో ఇంటూ చేయాలి, అవసరం లేదు. మనకు ఆల్రెడీ ఇక్కడ 12:14 రెండు కూడా ఏ ఎక్కంలో ఉంటాయి? రెండో ఎక్కంలో ఉంటాయి కదా. 2 6 12, 2 7 14. 16 18 మనకి ఇచ్చాడు. 2 8 16, 2 9 18. ఇప్పుడు మనకి ఈజీ అయిపోయింది కదా. 9తో ఇంటూ చేయండి. 9 6 54, 9 7 63. 7తో ఇంటూ చేయండి. 7 8 56, 7 9 63. కాన్సెప్ట్ క్లియర్. ఎవరండి పెద్ద? ఇక్కడ 56 పెద్దది అంటే సెకండ్ పెద్ద వచ్చింది మనకి. సెకండ్ అంటే 16:18 పెద్ద అవుతుంది. ఈ 2 సమ్స్ మీరు చక్కగా ట్రై చేయండి. డౌట్ వస్తే కామెంట్ లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
కాన్సెప్ట్ క్లియర్ అండి? రైట్, ఇది చూసుకోండి. 8:20 ఇచ్చాడు, 4వ ఎక్కంలో 2 ఉన్నాయి, కట్ అవుతున్నాయి కదా. 12:15 ఇచ్చాడు, 3వ ఎక్కంలో 2 ఉన్నాయి, కట్ అవుతున్నాయి. లేదు సార్ నేను క్యాన్సిల్ చేసుకోలేను అని అంటే 18తో ఇంటూ చేస్తాం, 14తో ఇంటూ చేసి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ మనం కట్ చేసుకుంటే కొద్దిగా ఈజీ ప్రాసెస్ అవుతుంది. కొన్నిసార్లు ఎగ్జామ్ టెన్షన్ లో మనము పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్ వస్తే తప్పు చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడ్ అండి ఇది. దీన్ని బేస్ చేసుకుని జ్యామితిలో కూడా కొన్ని సమస్యలు అయితే మనకు ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. నేను చెప్తున్న అప్కమింగ్ మోడల్స్ డిస్కస్ చేద్దాం. రైట్, ఇక్కడ చూసినట్లయితే 5,600 రూపాయలు ఉందండి. 5,600 రూపాయలు ఉంది. ఈ 5,600 రూపాయలను ఇద్దరు వ్యక్తులు పంచుకోవాలి. ఎవరండి? లలిత, శేఖర్. లలిత, శేఖర్లు 5,600 రూపాయలు వాళ్ళు పంచుకోవాలి. ఎంత నిష్పత్తిలో పంచుకోవాలంట? వాడు నిష్పత్తి ఇచ్చాడు కదా, నిష్పత్తిలో పంచుకోవాలంట 3:4 నిష్పత్తిలో పంచుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ 5,600 రూపాయలను లలిత ఈ అమౌంట్ లో 3 వాటాలు లలిత తీసుకోవాలి. ఇక్కడ 3 అంటే ఏంటిది? 3 వాటాలు అంటే లలితకి 3 వాటాలు ఇవ్వాలి, శేఖర్కి 4 వాటాలు ఇవ్వాలి. లలితకి 3 వాటాలు ఇవ్వాలి, శేఖర్కి 4 వాటాలు ఇవ్వాలి. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని వాటాలు అయింది అంటే 7 వాటాలు అవుతుంది. 7 పార్ట్స్ అయ్యిందండి. కాన్సెప్ట్ క్లియర్ కదండి మీకు? ఎప్పుడైనా సరే కొంత అమౌంట్ ఇచ్చి వాడు రేషియో ఇచ్చేసి మీరు ఆ రేషియోలో పంచుకోండి, ఆ నిష్పత్తిలో పంచుకోండి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందుకుండా ఆ వాటాలు ఈ వాటాలు 2 కలుపుకోవాలి. నిష్పత్తిని కలిపేయండి. నిష్పత్తిలో ఉన్నటువంటి పదాలను మనం కలపాలి. 3:4 అన్నప్పుడు 3 + 4 7 అవుతుంది. అంటే ఇక్కడ 7 వాటాలు 5,600 రూపాయలంట. 7 వాటాలు ఎంతండి? 5,600 రూపాయలు. మరి ఒక వాటా ఎంత అవుతుందండి? ఒక వాటా ఎంత అవుతుంది? ఈ 2 డివిజన్ చేసుకోవడమే. వెరీ సింపుల్. 7×8 56 00. ఒక వాటా ఎంత అయింది మనకి? 800 రూపాయలు అయింది. చాలా ఈజీ అండి, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎప్పుడైనా సరే మీకు 7 వాటాలు 5,600 రూపాయలు అయినప్పుడు ఒక వాటా కట్టమని మనకి వస్తున్నప్పుడు ఏం చేస్తాం? సింపుల్ 2 డివిజన్ చేసుకోవడమే, భాగించుకోవడమే. ఒక వాటా ఎంతండి మనకు వచ్చింది? 800 రూపాయలు వచ్చింది. రైట్, ఇప్పుడు లలిత ఉంది. ఇక్కడ లలితకి ఎన్ని వాటాలు వచ్చాయి? 3 వాటాలు వచ్చాయి కదా, 3 వాటాలు. ఒక వాటా 800 అయినప్పుడు 3 వాటాలు ఎంత అవుతుంది? 3,800 అవుతాయి కదా, 2,400 రూపాయలు అవుతాయి. నేను ఈజీ. రైట్, ఇంకెవరు? శేఖర్ ఉన్నాడు. శేఖర్ కి ఎన్ని వాటాలు అండి వచ్చి మనకి? శేఖర్ కి 4 వాటాలు కదా, 4 వాటాలు. ఒక వాటా 800 వచ్చింది, మరి 4 వాటాలు ఎంత అవుతుంది? 4,800 అవుతాయి, 3,200. ఈ 2 కలిపితే మీకు 5,600 వస్తుంది మరి. ఓకేనండి, ఇలాంటి సమస్య మనం మోర్ ఎగ్జాంపుల్స్ మనము దీన్ని నెక్స్ట్ చేద్దాం. ఓకేనా? ఒకసారి ఈ కాన్సెప్ట్ ని మీరు ఒకసారి వీడియో రివైజ్ చేసి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వెరీ ఈజీ అండి. మనకి టోటల్ అమౌంట్ 5,600. నిష్పత్తి ఇచ్చినప్పుడు నిష్పత్తి మనం కలిపేస్తాం అనమాట. అందులో పదాలని పూర్వపదం పరపదము. 3 + 4 7. అంటే 7 వాటాలు 5,600 అయింది. ఒక వాటా ఎంత అవుతుందండి? 2 భాగిస్తే వచ్చింది 800. ఒక వాటా 800 అయినప్పుడు లలితకు వస్తున్న 3 వాటాలు 2,400, శేఖర్కి వస్తున్న 4 వాటాలు 4 3,200. ఈజీ కాన్సెప్ట్. రైట్, నెక్స్ట్ ఏంటో మనం చూద్దాం. 6:15కు సమానమైన 2 నిష్పత్తులు రాయండి. సమనిష్పత్తులు రాయాలి. మనం సమనిష్పత్తులు రాయాలి. 6:15కి సమనిష్పత్తులు రాయాలి. అందులో ఎగ్జామ్ లో మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. జనరల్ గా సమనిష్పత్తులు ఎలా రాసుకోవచ్చు? మనము 2 పదాలకి ఇంటూ అయినా చేయాలి, 2 పదాలకి డివిజన్ అయినా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ చేసాం అనుకోండి, దీనికి దానికి పూర్వపదానికి పరపదానికి ఇంటూ చేయండి. 6 2 12, 15 2 30. ఇది ఒక సమనిష్పత్తి అవుతుంది. లేదు సార్ నేను 3తో చేస్తాను సార్, చేసుకోండి. 3తో 6 3 18, 15 3 45. అక్కడ ఉన్న ఆప్షన్స్ బట్టి మనం చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ మల్టిప్లికేషన్ చెప్పాను సార్, నేను డివిజన్ చేయాలనుకుంటున్నాను సార్, చేసుకోండి, తప్పేముంది. 2 ఏ టేబుల్ లోనే చూసుకోండి. డివిజన్ చేసినప్పుడు మాత్రం 2 కూడా ఒకే నెంబర్ తో మనం చేయాలి కాబట్టి 2 కూడా మనకి 3వ ఎక్కంలో ఉంటాయి, 2వ ఎక్కంలో లేవు. కానీ 3 2 6, 3 5 15. అంటే ఇక్కడ ఒక సమనిష్పత్తి వచ్చింది తప్ప ఇంకోటి రావడానికి మనకి ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకు? 2 5 అనేది ఇంకే టేబుల్లో కూడా ఉండవు కాబట్టి. ఈ విధంగా సమనిష్పత్తులు రాసుకోమని మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు మాత్రం మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ బట్టి మనం చేసుకుంటా పోతే బాగుంటుంది. దీనికోసం మనము ఫస్ట్ పార్ట్ లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి డౌట్ వస్తే చూడొచ్చు మీరు. డిస్క్రిప్షన్స్ లో మీకు లింక్స్ కూడా ఉంటాయి, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. రైట్, సో ఇవి మీకు కొన్ని మోడల్స్. ఇంకొక మోడల్ ఉంది, అది డిస్కస్ చేసుకొని మనము
ఇటువంటి సమ్స్ నే మోర్ ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం ప్రాక్టీస్ అయితే చేద్దాం. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్రింది బాక్సుల యందు సరైన సంఖ్యతో పూరించండి. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ కన్నా మనకి ఈజీగా అప్లికేటివ్ గా ఎలా చేయొచ్చు మనకి ఒక లాజిక్ గా మనం చేద్దాం. ఇక్కడ చూస్తే 12/8 ఈజ్ ఈక్వల్ 18 ఈజ్ ఈక్వల్ టు 12/18 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు మనకి బై 36 ఈజ్ ఈక్వల్ టు 2 బాక్స్ మనకి ఇచ్చాడు. సో ఇక్కడ మనము తెలిసిన వాటిని ఫస్ట్ మనం కంపేర్ చేసుకుందాం. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 36 ఉంది. 18 ఉంది, 36 ఉందండి. ఈజ్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటి? రెండు సమానం కదా, అంటే సమాన నిష్పత్తులు అని అర్థం ఒక రకంగా. అంటే ఇక్కడ 18 36 అయింది. ఎలా అవుతుంది సార్? 18 రెడ్లు చేస్తే కదా 36 అవుతుంది. 18 రెడ్లు 36. సేమ్ లాజిక్. ఎందుకు? న్యూమినేటర్ కి డినామినేటర్ కి హారానికి చేస్తే లవానికి కూడా చేయాలి కాబట్టి 12 2 24 ఆన్సర్. వెరీ సింపుల్. రైట్. ఇప్పుడు మనము మళ్ళీ ఈ రెండు కంపేర్ చేయొచ్చు, లేదా ఈ రెండు కంపేర్ చేద్దాం. కంపేర్ ఏదైనా ఓకే, మీ ఇష్టం, ప్రాబ్లం లేదు. 24 2 అయింది అంటే ఈ నెంబర్ కన్నా ఇంకా చిన్న నెంబర్ వచ్చిందంటే డివిజన్ చేస్తున్నామని అర్థం. చూద్దాం ఇక్కడ, లేదా ఇటు నుంచి ఇటు చూసుకుందాం. ఎలాగైనా సరే ఓకే, ఇటు నుంచి ఇలా చూసుకున్నా పర్లేదు, అటు నుంచి ఇటు కంపేర్ చేసుకున్నా సరే పర్వాలేదు. 24 2 ఎప్పుడు అవుతుందండి? 24 ని ఏదైనా నెంబర్ తో డివిజన్ చేస్తే 2 అవుతుంది. లేదా 2 ఎప్పుడండి 24 అవుతుంది? అలా అయినా మనం ఆలోచించుకోవచ్చు. లాజిక్ అన్నమాట. 24 2 ఎప్పుడు అవుతుంది? 24 ని ఏ నెంబర్ తో డివిజన్ చేస్తే మనకి 2 వస్తుంది. 12 2 24 మీకు తెలుసు కదా, 12 2 24 అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ 24 2 అవ్వాలంటే నేను 12 తో డివిజన్ చేస్తున్నాను అని అర్థం. మరి లవానికి చేస్తే హారానికి కూడా చెయ్యాలి కదా, హారానికి కూడా చెయ్యాలి కదా. 36 12 ఎంత 36 12 3 0. సో ఆన్సర్ ఇస్ 36. వెరీ సింపుల్. ఇలాంటి సమ్స్ మరి కొన్ని చేద్దాం మనం, ఏం ప్రాబ్లం లేదు. సేమ్ మోడల్ చూద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ మనకి తెలిసినవి ఏమైనా ఉన్నాయా? తెలిసినవి చూడటం అంటే ఇక్కడ ఎలా అంటే రెండింట్లో కూడా మనం ఏవైతే ఈ రెండు భిన్నాలు తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ ఈ రెండు భిన్నాలలో రెండింట్లో కూడా హారం మనకు తెలుసా, లేదా రెండింట్లో కూడా లవం మనకు తెలుసా? అలా ఖచ్చితంగా రెండింట్లో ఏదో ఒకటి తెలిసి ఉండాలి. ఇక్కడ చూస్తే ఈ రెండింట్లో మనకి హారాలు తెలుసు, 5 తెలుసు, 10 తెలుసు కదా. సో 5 ఎంత అండి? 10. 5 2 10. ఇది కూడా సేమ్. అంటే ఇది ఇంటూ 2 వేస్తే 8 వస్తుంది. అంటే ఇక్కడ ఎంత వేస్తే 8 వస్తుంది మనకి? 4 వేస్తే వస్తుంది కదా. 4 2 8. సింపుల్ లాజిక్, సింపుల్ లాజిక్. రైట్, అది వస్తుంది మనకి. ఇప్పుడు చూడండి, మళ్ళీ లాజిక్ అనమాట. 4 ఎంతలండి? 16. 4 ఎంతలండి? 16. 4 4 16. సేమ్ 5 4 ఎంత అవుతుంది? 20 అవుతుంది. అయిపోయింది సార్. సో దీన్నే మనం అనుపాతం అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కూడా మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ ఇది మీకు ఈజీ మెథడ్ అనమాట, చాలా ఈజీ మెథడ్ ఇది. ఇలాంటి సమ్స్ మరికొన్ని మనం చేద్దాం. నెక్స్ట్ 6.1 ముందు ఉన్నటువంటి ఉదాహరణలో లాస్ట్ ఉదాహరణ ఇదండి. ఇది అయ్యాక మనము ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్న అన్ని మోడల్స్ కి కూడా మనము ఇంకా కొన్ని ఫర్దర్ గా కొన్ని సమ్స్ అయితే మనం చేద్దాం క్లియర్ గా. ఓకేనా? సో అవి కూడా మనం చేసినట్లయితే ఇవన్నిటి మీద మీకు పూర్తి అవగాహన ఎప్పుడైతే వచ్చేస్తుందో ఆటోమేటిక్ గా మనకి నెక్స్ట్ వస్తున్న అన్ని సమ్స్ కూడా మీరు ఈజీగా చేయగలరు, ఈజీగా వాటిని సాధించగలరు. ఓకేనండి? రైట్. ఈ సమ్ ఒకసారి మళ్ళీ మీరు రివైజ్ చేసి చూడండి వీడియో. డౌట్ వస్తే, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ లో పెడితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మీకు తెలిసిందే. 12:16 12:16 కి సమాన నిష్పత్తి రాయండి అన్నాడు. ఆప్షన్స్ బట్టి మనం వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు మీకు ఆప్షన్స్ లో 24:32 ఇచ్చాడు అనుకుందాం. 30:60:40 ఇచ్చాడు. సి 3:4 ఇచ్చాడు. డి ఏ అండ్ సి ఇచ్చాడు. ఓకేనండి? ఇలా ఇచ్చాడు. 12:16 నిష్పత్తికి సమాన నిష్పత్తి రాయండి. మీకు తెలుసు సమాన నిష్పత్తి అంటే ఇంటూ అయినా చేయాలి, డివిజన్ అయినా చేయాలి. మనకి ఇక్కడ ఇంటూ చేసాడేమో చూద్దాం. ఇంటూ చేస్తే ఆ నెంబర్స్ కి నెక్స్ట్ నెంబర్స్ వస్తాయి మనకి. 12 నెక్స్ట్ నెంబర్ 13 14 అలా ఫర్దర్ నెంబర్స్ మనకు ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే 24 32 ఉంది. ఏమైనా పాసిబిలిటీ ఉందా ఒకే నెంబర్ తో చేయడానికి? 12 2 24 ఉంది, 16 2 32 ఉంది. అంటే రెండు కూడా ఒకే నెంబర్ తో ఇంటూ చేశారు కాబట్టి ఇది అవుతుంది ఆన్సర్. మనం డైరెక్ట్ గా ఆప్షన్ పెట్టకూడదు, ఎప్పుడు కూడా చూసుకో. అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకున్నాకే మనం వెళ్ళాలి. మనం ఫోలో ఏం చేస్తాం? ఫస్ట్ అయింది కదా ఫస్ట్ పెట్టేస్తాం. రాంగ్ అవుతుందండి. చూద్దాం. 36 40 అన్నాడు. 12 టేబుల్ 36 ఉందా? 12 3 36. ఇది 3 తో చేశాను కాబట్టి ఇది కూడా 3 తో చేయాలి. 16 3 48 అవడం లేదు కదా, అంటే ఇది కాదు. రెండు ఒకే నెంబర్ తో ఇంటూ చేయాలి మనం. రైట్. నెక్స్ట్ ఇక్కడ చిన్న నెంబర్ వచ్చింది, అంటే దీనికన్నా చిన్న నెంబర్స్ వచ్చాయి మనకి. దీనికన్నా చిన్న నెంబర్స్ వస్తే అర్థం ఏంటి? డివిజన్ చేస్తున్నాం అర్థం. డివిజన్ చూద్దాం. ఈ రెండు ఒకే టేబుల్లో ఉన్నాయా, ఒకే ఏకంలో ఉన్నాయా? ఉన్నాయి కదా సార్. 4 3 12 4 4 16. అంటే 3:4 కూడా అవుతుందా లేదా?
అవుతుంది. అంటే ఆప్షన్స్ మనకి ఏమయ్యాయి, ఏ అయింది, సి అయింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే డి అవుతుంది. సో ఆన్సర్ ఇస్ డి. ఇలా మనము సమాన నిష్పత్తి, అదేవిధంగా కొంత అమౌంట్ ఇచ్చి ఇద్దరు వ్యక్తులకి లేదా ముగ్గురు వ్యక్తులకి పంచడం ఎలా పంచుతాం, ఇంకా వీటితో పాటుగా ఇంకొన్ని అడిషనల్ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, విలోమ నిష్పత్తి, ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు కొన్ని మోడల్స్ తో మనము క్లియర్ గా నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టెక్స్ట్ బుక్ ఒక లెవెల్ దాటి ఉన్నటువంటి కొన్ని సమ్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇలాంటి సమ్స్ ఇంకా మనము మోర్ ఎగ్జాంపుల్స్, మోర్ సమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా నిష్పత్తి మీద పూర్తి అవగాహన వస్తుంది. ఎందుకంటే చాలా చాలా టాపిక్స్ అనేవి మీకు నిష్పత్తిని బేస్ చేసుకుని మనం అప్లికేటివ్ గా చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఇవి మీకు చాలా తక్కువగా కనిపిస్తాయి టాపిక్స్, కానీ మనం ఈ మోడల్స్ గా నేర్చుకున్నట్లయితే, ఎందుకంటే డిఎస్సి పర్పస్ లో మాత్రం మ్యాథ్స్ పరంగా టెక్స్ట్ బుక్ లో ఉన్న డైరెక్ట్ కోచింగ్ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ. మీరు 2012 డిఎస్సి పేపర్ కానీ చూసినట్లయితే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. మ్యాథ్స్ అంతా కూడా చాలా టఫ్ గా ఇచ్చాడు. సో అటువంటి సందర్భాలు మళ్ళీ మనకి ఎదురే అవకాశం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి మోడల్ కూడా మనం నేర్చుకోవాలి. రైట్, ఇప్పుడు చూద్దాం సమ్ మోడల్స్. దీస్ ఆర్ సమ్ మోడల్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే A:B is equal to 2:3 అండి, B:C is equal to 4:5, A:B:C is equal to ఎంత? ఒకసారి ఆ సమ్ నేర్చుకుని ముందు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న మోడల్స్ అన్ని కూడా మీకు పూర్తి అవగాహన వచ్చేసినట్లయితే అప్కమింగ్ మనకి ఏవైతే 6th లో ఉన్న ఎక్సర్సైజెస్, 7th లో ఉన్న టాపిక్స్, ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీ అయిపోతాయి. 8th లో కూడా టాపిక్ ఉంది మనకి. సో 8th లో కూడా ఈ నిష్పత్తికి సంబంధించిన సమ్స్ అన్ని కూడా మీరు చాలా ఈజీగా ఫాస్ట్ గా అయితే చేసేయగలరు. కాబట్టి అన్ని మోడల్స్ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. రైట్, సో ఇక్కడ A:B is equal to మనకి 2:3 ఇచ్చాడండి. A:B అంతా మనకి 2:3 ఇచ్చాడు. అలాగే B:C 4:5 ఇచ్చాడు. A:B:C కావాలి. నాకు కావాల్సింది 3 పదాలు కావాలి. కదా 3 పదాలు ఉన్న రేషియో మనకు కావాలి. ఎలా చేయాలి సార్? వెరీ ఈజీ అండి. A:B ఎంత మనకు వచ్చింది? 2:3 ఇచ్చాడా. నెక్స్ట్ B:C ఎంత అండి? 4:5. ఈ రాసుకోవడం నాకు ఇంపార్టెంట్. ఇక్కడ రాసుకోండి మీరు 4:5 అని. అయిపోయింది సార్, చాలా వెరీ ఈజీ. ఇంకెక్కడ నుంచి మీకు ఈజీగా ఉంటుంది. చూడండి ఎలా చేయాలి సార్. 2 ఈ రెండు ఇంటూ చేయండి. ఫస్ట్ 2 4 = 8 ఈస్టు ఈ రెండు ఇంటూ చేయండి. 3 4 = 12 ఈస్టు ఈ రెండు ఇంటూ చేయండి. 3 5 15. అయిపోయింది సార్. సో A:B:C ఆన్సర్ ఎంత అవుతుంది? 8:12:15. వెరీ వెరీ ఈజీ. సో ఇంకోసం ప్రాక్టీస్ ట్రై చేయాలి మీరు. ఇక్కడ ఇంకొక సమ్ చేస్తాను చూడండి మీకు క్లియర్ గా. ఫర్ ఎగ్జాంపుల్ A:B 1:2 ఇచ్చాడు అనుకుందాం. B:C మీకు 3:4 ఇచ్చాడు అనుకుందాం. ఇలా రాసుకున్నాం రెండు కూడా. A:B 1:2 అనుకుందాం, B ఏమో 3:4 అనుకుందాం. సింగిల్ రేషియో నాకు కావాలి. ఈ రెండు ఇంటూ చేస్తాం. ఫస్ట్ 1 3 = 3. ఈ రెండు ఇంటూ చేయండి. 2 3 6. ఈ రెండు ఇంటూ చేయండి. 2 4 8. అయిపోయింది సార్. ఇలా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే మనకి రెండు నిష్పత్తులు ఇచ్చి దాన్ని మనకి సింగిల్ రేషియో రాయమని చెప్తే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. కాన్సెప్ట్ క్లియర్. ఈ సమ్ మీ ప్రాక్టీస్ ట్రై చేస్తారు. ఇది చూద్దాం. ఇది కూడా సేమ్ అండి. ఇప్పుడు సేమ్ అంతే. A ఇచ్చాడు, B ఇచ్చాడు. A:B:C కావాలంట. ఎలా చేయాలి సార్? ఎక్కడంటే మీకు A:B:C కావాలన్నప్పుడు రెండు రేషియోస్ మనకు కనిపించాయి, కానీ ఇక్కడ రేషియోస్ లేవు. కొద్దిగా అప్లికేటివ్ గా మనకి ఇచ్చాడు వాడు. A is equal to ఏమన్నాడండి? 2/3B అన్నాడా? 2/3B అని అర్థం ఏంటి? 2/3 ఇంటూ B అని అర్థం. 2/3 ఇంటూ B అని అర్థం. 2/3 ఇంటూ B అని అర్థం. ఇంటూ B ఇటు పక్క వస్తే ఏమవుతుంది? ఇంటూ B ఇటు పక్క వస్తే ఏమవుతుంది? బై B అవుతుంది కదా. అంటే A/B ఎంత అండి అయింది? 2/3 అయింది. మరి అంటే B వైపు తీసుకొచ్చాను నేను. A/B అన్న A:B అన్న ఒకటే కదా. కాబట్టి 2/3 ఏమవుతుంది? 2:3 అవుతుంది. కాన్సెప్ట్ క్లియర్. అలాగే ఇది కూడా మనం మారుద్దాం. C ఇటు పక్క వస్తే ఏమవుతుంది? బై C అయింది. B/C is equal to 4/5. B/C అన్న B:C అన్న ఒకటే. 4:5 అయింది. చూస్తే మన బేసిస్ వస్తే కొద్దిగా అప్లికేటివ్ గా మనకి ఇచ్చాడు అంతే, ఇంకేం లేదు. ఇక్కడ A:B ఎంత ఇచ్చాడు? 2:3 వచ్చింది. B:C ఎంత వచ్చింది? 4:5 వచ్చింది. ఇలా రాసుకున్నాం. అయిపోయింది సమ్. ఇప్పుడు 2 4 8 ఈస్టు 3 4 12 ఈస్టు 3 5 15. అయిపోయింది సార్. సేమ్ అని మనకు వస్తుంది చూసారు కాన్సెప్ట్. అవే ఇచ్చాడు నెంబర్స్. ఇదే క్వశ్చన్ ని ఈ విధంగా మనకి అప్లికేటివ్ గా ఇచ్చాడు వాడు అంతే. ఒక B వైపు తీసుకొచ్చారు. A/B ని A:B గా మార్చుకుని మనం సమ్ ఈజీగా చేశారు. సేమ్ మోడల్. ఈ సమ్ ప్రాక్టీస్ చేస్తారు, ట్రై చేస్తారు మీరు ఒకసారి క్లియర్. రైట్, ఇది చూద్దాం. ఈ సమ్స్ అన్ని కూడా ఒకటే మీకు గుర్తుపెట్టుకుని అన్నిటికీ కూడా మీరు ఇలా సింగిల్ రేషియోస్ ఫైండ్ చేయడమే. ఇది కూడా చూడండి సార్ ఒకసారి క్లారిటీగా. A:B:C కావాలి. ఓకే, సింగిల్ రేషియో కావాలి. కానీ ఇక్కడ మనకి 2 రేషియోస్ వాడు ఇవ్వలే. మనం చేంజ్ చేసుకోవాలి. ఎలా చేస్తాం? ఫస్ట్ ఏం ఇచ్చాడు వాడు? 2A is equal to 3B ఇచ్చాడా?
2a ఈజ్ ఈక్వల్ టు 3b అని ఇచ్చారు కదా మనకేం కావాలి a బై b వస్తే a ఇస్ టు b వస్తుంది మనకు తెలుసు. ఇక్కడ 2a 3b అని అర్థం ఏంటండి, 2 ఇంటూ a 3 ఇంటూ b అని అర్థం. 2 ఇంటూ a 3 ఇంటూ b అని అర్థం. నాకు a బై b కావాలి, ఇక్కడ ఆల్రెడీ a ఉంది, b ఇటువైపు ఉంది కదా, ఇంటూ b ఇటు పక్క వస్తే ఏమవుతుంది, బై b అవుతుంది. కుడివైపు ఉన్న ఇంటూ బి ఇటు పక్క వస్తే బై బి అవుతుంది, ఇటు పక్క వస్తే బై అవుతుంది, ప్లస్ ఇటు పక్క వస్తే మైనస్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఆల్జీబ్రా బీజీ సమస్యల్లో మళ్ళీ మనం నేర్చుకుంటాం. సో ఇంటూ బి ఇటువైపు వస్తే ఏమవుతుందంటే బై బి అవుతుంది. సో ఏ బై బి వస్తుంది. ఇక్కడ మనము ఇంటూ బి తీసిస్తే ఇక్కడ ఏం మిగిలింది, 3 మిగిలింది కదా, 3. ఇంకా ఎవరిని విడిచిపెట్టాం, మనము 2ని విడిచిపెట్టేసాం, ఇంటూ 2 కదా ఇది, ఇంటూ 2 ఇటు పక్క వస్తే బై 2 అవుతుంది. క్లియర్ కాన్సెప్ట్. మనం చూడండి ఒకసారి, 2a అని రాసుకోవచ్చు అండి, మనం 2 ఇంటూ a అని రాసుకోవచ్చు, 2a ని మనం 2 ఇంటూ a అని రాసుకోవచ్చు, అలాగే 3b ని 3 ఇంటూ b అని మనం రాసుకోవచ్చు. ఇక్కడ a అలా ఉంచుతాను నేను, b ఇటువైపు ఉంది కదా, ఇంటూ b ఇటు పక్క వస్తే ఏమవుతుందంటే బై b అవుతుంది. రైట్, ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, కొత్తగా ఉన్నారు ఇక్కడ ఇంటూ 2 ఉంది, ఇంటూ 2 పక్క వస్తే ఏమవుతుంది, బై 2 అవుతుంది. a బై b అన్న a ఇస్ టు b అన్న ఒకటే కదా, 3 బై 2 అంటే 3 ఇస్ టు 2 అయింది. సేమ్ ఇది కూడా యాస్టీస్ కానీ, 4b అంటే 4 ఇంటూ b రాసుకోవచ్చు, 5c అంటే 5 ఇంటూ c రాసుకోవచ్చు. b ఇంటూ c ఇటు పక్క వస్తే ఏమవుతుంది, బై c అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4 ఇటు పక్క వస్తే ఏమవుతుంది సార్, బై 4 అవుతుంది. సో b ఇస్ టు c ఈజ్ ఈక్వల్ టు 5 ఇస్ టు 4. a ఇస్ టు b 3 ఇస్ టు 2 వచ్చింది, b ఇస్ టు c 5 ఇస్ టు 4 వచ్చింది. అయిపోయింది సార్, చూడండి 3 ఇస్ టు 2 వచ్చింది, 5 ఇస్ టు 4 వచ్చింది. సింగిల్ రేషియో రాసేద్దాం. 3 5 15, 2 5 10, 2 4 8. వెరీ ఈజీ. ఇలాంటి సమయం మీకు ఇక్కడ ఉంచండి, ట్రై చేస్తాను. ఎవరికైనా రాకపోతే కింద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ కి కానీ మీరు మెసేజ్ పెడితే మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే డిస్క్రిప్షన్ లో, ఐ మీన్ కామెంట్ సెక్షన్ లో మీరు పెట్టినా సరే మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్, కొద్దిగా ఈ సమ్ చూసుకోండి. ఇలాంటి సమ్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, a ఇస్ టు b ఈజ్ ఈక్వల్ టు రేట్ మనకి ఇస్తాడు, 3 ఇస్ టు 5 ఇచ్చాడు, b ఇస్ టు c 10 ఇస్ టు 9 మనకి ఇచ్చాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి a ఇస్ టు c కావాలి. ఎంతవరకు మనం చేసినవి a ఇస్ టు b ఇస్ టు c, కానీ ఇందులో b పదం లేదు కదా. మీరు చాలా మంది ఆప్షన్స్ బట్టి ఏం చేస్తారంటే, సరే ఇక్కడ b లేదు కదా, a అంటే 3 ఉంది, 3 వేసేద్దాం, c అంటే 9 ఉంది, 9 వేసేద్దాం. అది కరెక్ట్ అవుతుందా అంటే ఇలా మనకి కరెక్ట్ అవ్వదు. ఎక్కడో కొన్ని సందర్భాలు అయితే అవ్వచ్చు తప్ప అది రాంగ్. ఎలా చేయాలి సార్, ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి సార్ అంటే, 2 రేషియోస్ ఇచ్చారు కదా, మనం ఫస్ట్ చేసేద్దాం. 3 బదులు 30, 5 బదులు 50, 5 9 45. క్లియర్, ఇలా చేస్తాం కదా. ఇదేంటిది మనం ఫైండ్ చేసింది, a ఇస్ టు b ఇస్ టు c మనం ఫైండ్ చేసాం. కానీ నాకు కావాల్సింది ఏంటి, a ఇస్ టు c కావాలి. అంటే a c మనకు కావాలి. a ఎంత ఇక్కడ వచ్చింది, 30 వచ్చింది, c అంటే 45 వచ్చింది. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. కొన్నిసార్లు మీకు ఆప్షన్స్ లో ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది మనకు క్యాన్సిల్ అవుతుంది కదా, 15 2 30, 15 3 45. అంటే ఆన్సర్ ఏమైంది సార్, 2 ఇస్ టు 3 అయింది. మీరు అనుకున్న 3 ఇస్ టు 9 రాంగ్ అయింది. అంటే కాన్సెప్ట్ క్లియర్. ఇలాంటి సమయం ఇక్కడ చూడండి, ఇంకోటి నేను తీసుకున్నాను. x ఈస్ టు y ఎంత అండి, 2 ఈస్ టు 3 ఇచ్చాడు. y ఈస్ టు z ఎంత అండి, 6 ఈస్ టు 5 ఇచ్చాడు. 2 ఆర్ల 12, 2 ఆర్ల 12 వచ్చింది. నెక్స్ట్ ఈ 2 ఇంటూ చేయండి, 3 ఆర్ల 18, నెక్స్ట్ ఈ 2 ఇంటూ చేయండి, 3 5 15. 12 ఈస్ టు 18 ఈస్ టు 15 వచ్చింది. క్లియరా? రైట్. ఇప్పుడు మనకి ఏం కావాలి సార్, x ఈస్ టు z కావాలి, x ఈస్ టు y ఈస్ టు z కావాలి. మనం కనుక్కుంది x ఈస్ టు y ఈస్ టు z. కానీ నాకు కావాల్సింది ఏంటి, x z కావాలి కదా. x ఎంత వచ్చింది, 12 వచ్చింది, z ఎంత వచ్చింది, 15 వచ్చిందండి. రెండు ఒకే దాంట్లో ఉన్నాయా, ఎస్ ఉన్నాయి. 3 4 12, 3 5 15. ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 4 ఇస్ టు 5 అవుతుంది. ఈ సమస్య మీకు ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ ఇంకొక మోడల్ చూసారా, సో అది మనము తెలుసుకుందాం ఎలా చేయాలి. 5th క్వశ్చన్, ఇక్కడ 4th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ అంటే 5th అని రాశాను నేను, సారీ. x/3 ఈజ్ ఈక్వల్ టు y/5 ఈజ్ ఈక్వల్ టు z/7. దెన్ ఫైండ్ x ఈజ్ టు y ఈజ్ టు z. ఇది కొద్దిగా ఇంపార్టెంట్, ఈజీ. చూద్దాం ఎలా చేయాలి. ఇది కూడా సేమ్, x ఈజ్ టు y ఈజ్ టు z మనం ఫైండ్ చేయాలి. ఓకే, x ఈజ్ టు y ఈజ్ టు z ఫైండ్ చేయాలంటే మనకి మినిమం రేషియోస్ ఉండాలి. ఎక్కడ కూడా రేషియోస్ కి మనకి ఛాన్స్ లేదు. పోనీ ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఇలా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉందంటే అది కూడా లేదు. మరి ఎలా చేయాలి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, వెరీ ఈజీ మోడల్. ఎలా చేస్తారు అంటే వెరీ ఈజీ. చూడకూడదు కదా, ఇక్కడ x/3 y/z, x/3 y/5 z/7 ఇవన్నీ కూడా సమానం అని చెప్తున్నాడు వాడు. అంటే ఇవన్నీ కూడా ఫైండ్ చేస్తే ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ నేను k అనుకున్నా.
ఫిక్స్ అయిపోండి, ఈ మోడల్ ఫిక్స్ అయిపోండి. ఏం చేస్తే ఈ ప్రాసెస్ ఫిక్స్ అయిపోతే మీకు ఈజీ అవుతుంది ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు. ఈ మూడు కూడా మనకి ఈక్వల్ అని చెప్పారు కదా, అంటే ఈ రెండు x/3 ఎంత అయితే వస్తుందో y/z అంతే వస్తుంది, z/7 అంతే వస్తుందని మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు సింబల్స్ తెలియజేస్తాయి మనకి. అంటే ఇవన్నీ ఒకే వాల్యూ వస్తాయి కాబట్టి ఆ వస్తున్న వాల్యూ ఏమనుకున్నాను నేను, k అనుకున్నాను. కాన్సెప్ట్ క్లియర్ కదండి మీకు. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను నేను. ఫస్ట్ ఏంటంటే అంటే ఇక్కడ k అనేది ఏమవుతుంది, x/3 కి ఈక్వల్ అవుతుంది, y/5 కి ఈక్వల్ అవుతుంది, z/7 కూడా ఈక్వల్ అవుతుంది. ఓకేనండి, రైట్. ఇప్పుడు చూద్దాం. x ఇజ్ ఈక్వల్ టు, ఇది బై 3 కదా, ఇందాక ఇంటూ ఇటువైపు వస్తే బై అన్నాం, బై ఇటు పక్క వస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. 3 ఇంటూ k ఏమవుతుంది, 3k. 5 ఇంటూ k ఏమవుతుంది, 5k. 7 ఇంటూ k ఏమవుతుంది, 7k అవుతుంది. ఓకేనా, 7k. రైట్. సో ఇప్పుడు x 3k వచ్చింది, y 5k వచ్చింది, z ఏమో మనకి 7k వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, x ఈస్ టు y ఈస్ టు z. x ఈస్ టు y ఈస్ టు z. x ఎంత వచ్చింది మనకి, 3k వచ్చింది, ఈస్ టు. y ఎంత వచ్చింది మనకి, 5k వచ్చింది, ఈస్ టు. z ఎంత వచ్చింది మనకి, 7k వచ్చింది. అన్ని కేలు క్యాన్సిల్ అయిపోయి 3:5:7. దట్ ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ఆన్సర్. వెరీ వెరీ ఈజీ. ఈజీగా మనం చేసుకోవచ్చు. మనకు వాడు మూడు ఈక్వల్ అని చెప్పాడు కదా, కాబట్టి దాన్ని నేను కేక్ ఈక్వల్ చేశాను. కేక్ ఒక్కొక్కటి ఇప్పుడు చూడు సపరేట్ చేసుకున్నాం. x/3 ని k అన్నాం, y/5 ని k అన్నాం, z/7 ని కూడా మనం k అన్నాం. బై 3 పక్క వస్తే ఇంటూ కదా, 3k, 5k, 7k. దానిలో మనం ప్రొడ్యూస్ చేసి మనం క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. ఓకేనండి. ఇలా కాకుండా ఇంకా మనం చూసుకున్న డైరెక్ట్ గా చెప్పవచ్చు. చూసారు అక్కడ ఆన్సర్, ఈ డినామినేటర్స్ మనకు ఆన్సర్స్ అయ్యాయి 3:5:7. ఈ ప్రాసెస్ కూడా మనకు అవసరం లేదు. ఇలాంటి సమ్స్ మనకు వచ్చినప్పుడు చూసుకుంటే ఈ డినామినేటర్స్ మనకి రేషియోలో వస్తుంది. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 to 3 ఉందనుకోండి, 1:2:3 అవుతుంది ఆన్సర్. అంతే, వెరీ ఈజీ. సో ఈ విధంగా మనము ఇలాంటి మోడల్స్ ఇంకా మనకు ఉన్నాయి. ఇంకా ఇందాక మీకు చెప్పాను నేను, కొంత అమౌంట్ ఇద్దరికి పంచడం ఎలాగా, అలాగే ఒక యాంగిల్ ని సపరేట్ చేస్తున్నప్పుడు 2 యాంగిల్స్ ఎలా ఉంటాయి వాల్యూస్, ఇలాంటివన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం ఆ మోడల్స్ కూడా. ఓకేనండి. ఇంకా రైట్, ఇప్పుడు మనం చేసుకున్న మోడల్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. ఓకేనండి, కాన్సెప్ట్ క్లియర్. ఈ మోడల్లో ఇది ట్రై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఎవరైనా డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వీడియోలో మనము రిమైనింగ్ మోడల్స్ కూడా మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకొని అప్పుడు మనము ఎక్సర్సైజ్ లోకి అయితే వెళ్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.